ఇక కరోనా సమయంలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల జీవితాల్లో తెరాస ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని నిలదీశారు. పైసా కూడపెట్టి ప్లాట్ కొన్న పేదవారి కొంపలు కేసీఆర్ ముంచుతున్నారని, కేసీఆర్ చేసే సర్వేలు ఏవీ సంస్కరణల కోసం కాదని ఫైర్ అయ్యారు. రైతు బంధు పేరుతో 5,000 ఇచ్చి వెనుక నుంచి ₹1,00,000 కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు. అప్పుల పాలే ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా దించాలి, ఆస్తులు ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు లేకుండానే ఎల్ఆర్ఎస్ చేస్తుందని హామీ ఇచ్చారు. కరోనా లాక్డౌన్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు. ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, భట్టి గారిని అందరూ అడగడం జరిగింది. పార్టీస్ అందరు కూడా ఏమని అడిగారంటే, అసలు ఈ ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు, అసలు రేపు మన ప్రభుత్వము ప్రజలు తెచ్చుకుంటే అసలు ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దాన్ని మనం ఫ్రీగా రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందా అని ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ కూడా ఆ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఏమని, మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఫ్రీగా రెగ్యులరైజ్ చేద్దాము, ఆ ప్రకటనని భట్టి గారిని డిక్లేర్ చేయమని చెప్పడం జరిగింది. సిఎల్పి పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బహుశా ప్రెస్ మీట్ 2-3 రోజుల్లో వారి ప్రకటన కూడా పార్టీ పరంగా రావడం కూడా జరుగుతుంది. చాలా స్పష్టంగా వారు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒకటి ప్రజల దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు ఎట్లనా డబ్బులు కడతారు, వసూలు చేసుకొని ప్రభుత్వ ఖజానా నింపుకొని అది కాళేశ్వరానికో ఇంకో దేనికో వాడుకొని వాళ్ళ బతుకు పోరాటం వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఏంటంటే, ఖజానా నింపడము, కాళేశ్వరం పేరు మీద ఖాళీ చేయడం, ఇదే వాళ్ళ స్కీమ్ ఉన్నట్టుంది. మొత్తం మీద అయితే ప్రజా ఆకర్షణ పథకాలకు అమలు లేదు, రైతు రుణమాఫీ లేదు ఇప్పటి వరకు ₹1,00,000 పూర్తిగా, రైతు బంధు పూర్తిగా అమలు కాలేదు ఇప్పటి వరకు, రియంబర్స్మెంట్ ఫీజులు, పేదవాడు చదువుకునే ఫీజులు లేవు ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. అందుకే మేమేం చెప్తున్నామంటే, సిఎల్పి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తున్నాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాటకు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అదే కొనసాగుతున్నది. ప్రభుత్వాలు ఒకసారి వస్తాయి, మాది ఒకసారి రాదు, అది వేరే విషయం. అదిగా ఒక్కోసారి